ఎవరండి ఏం చేయాలి? క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే మనము సంవత్సరంలో ఆఖరి దినంలో ప్రభుని మన కోసము ఈ లోకంలోకి యేసయ్య బాలుడుగా వచ్చి మనకి రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఆయనను మనం ఏం చేయాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా! హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? అందరం సంతోషంగా ఉన్నాం. ఎందుకు ఉన్నాము సంతోషంగా? చెప్పండి అయ్యా. ఎందుకు సంతోషంగా ఉన్నామండి? ఎవరు పుట్టారండి? యేసయ్య పుట్టాడు కదా, దానికి సంతోషపడాలి. మనకి భూమి మీద ఏమున్నాయి ఏం లేవు అవన్నీ విడిచిపెట్టేయాలి. మనకి అవి శాశ్వతం కాదు. ఎవరు పుట్టారండి? యేసయ్య పుట్టాడు. కాబట్టి ఈ రోజున ఆ యేసయ్యని మనం ఆరాధించడానికి మనం అందరం ఇక్కడ కూడుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం కూడా ఇక్కడ కూడుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎందుకంటే సెమీ క్రిస్మస్ కాబట్టి నేను అరగంటే తీసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ చాలామంది వస్తారు కదా, కొత్త వాళ్ళు వస్తారు. అదే ఎదురు చూడటం అన్నది మంచిది కాదు. కాబట్టి నేను త్వరగా మరి ముగించడానికి ప్రయత్నిస్తాను. చూడండి, త్వరగా వాక్యం మరి చదవటానికి త్వరగా రావాలి. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఏం చేస్తాకి? ఏం చేయటానికి? వింటారా? ఏం వినాలి? వాక్యము వినాలి. వాక్యం అంటే ఏంటండి? దేవుని మాటలు. ప్రభువు ఎలా వచ్చాడంట? వాక్యముగా లోకానికి వచ్చాడు కదా, మనందరితో మాట్లాడటానికి వచ్చాడు. హల్లెలూయా! మనందరితో మాట్లాడటానికి వచ్చాడు, మనల్ని సరి చేయటానికి వచ్చాడు, మనల్ని శుద్ధి చేయటానికి వచ్చాడు, మనల్ని పరిశుద్ధపరచటానికి వాక్యముగా వచ్చాడు ప్రభు. చూడండి, కీర్తనలు 40వ కీర్తన 40వ కీర్తన 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రభువా నాతో మాట్లాడండి అని అందరం అడుగుదాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, పరిశుద్ధుడా పరమ తండ్రి, నాయనా మీ స్తోత్రములు ప్రభా. ఈ దినం ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ సమయం ఇచ్చినందుకు మీ స్తోత్రములు ప్రభా. మీ ఆత్మతో నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి అయ్యా మీ అమూలమైన మాటలు నా నోట ఉంచండి. బిడ్డలతో నాతో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు. ఎందులో రాయబడ్డదంట ఆయన గురించి? పుస్తకపు చుట్టలో ఏమని రాయబడ్డది? నన్ను గూర్చిన రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. పుస్తకపు చుట్టలో నా గురించి రాయబడ్డది కాబట్టి ఆ ప్రకారం నేను వచ్చి ఉన్నాను అన్నాడు. ఎక్కడికి వచ్చాడు? ఏమండి, ఎక్కడికి వచ్చాడు యేసయ్య? ఇది ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. ఎవరి కోసం రాయించి పెట్టాడు? యేసయ్య కోసం. ఆయన పుట్టక ముందే ప్రవర్తన ప్రకారం రాయించి పెట్టిన ఈ మాట పట్టుకుని ఏం చేశాడు? లోకానికి వచ్చేశాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? పుస్తకపు చుట్టలో రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు చాలా సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి చిత్తము నెరవేర్చటము యేసయ్యకి చాలా సంతోషం అంట. మరి నీ తండ్రి చిత్తం నెరవేర్చటం నీకు ఇష్టమా కాదా?
నెరవేర్చటానికి నెరవేరుస్తున్నామని చెప్పాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన ఎలాగైతే ఆ పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడో, మనిషిగా వచ్చాడో, వదుకు తేబడ్డ గొర్రెపిల్లగా వచ్చాడో, పాపములో శరీరాన్ని ధరించుకుని వచ్చాడు, దావీదు కుమారుడుగా దిగి వచ్చాడు. మరి నువ్వు ఆ పరలోకం విడిచిపెట్టి ప్రభు వచ్చాడు, నువ్వే విడిచిపెడుతున్నావు ఈ రోజున. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రశ్నించుకుందాం ప్రతి ఒక్కరం. ఆ ప్రభువు పరలోకమే విడిచిపెట్టేశాడు, తండ్రి దగ్గర ఉండవలసిన ఆ మహిమను కూడా విడిచిపెట్టేసి నీ కోసం, నా కోసం, మనందరి కోసం వచ్చాడు. మరి నువ్వే విడిచిపెడుతున్నావు. నీ తండ్రి చిత్తం నువ్వే నెరవేరుస్తున్నావు. ఏమ్మా చెప్పండి, మన హృదయంలో పాపం లేదా? ఉందా లేదా? ఉంది. మన హృదయం అంతా పాపమే, అపరాధమే, దోషమే. మరి ప్రభుని మన ఇంటిలో చేర్చుకోమంటున్నాడు కదా. ఆయన ఏం చెప్పాడు? సత్రంలో స్థలం లేదు ఆయనకి. ఏమండి, ఎవరైనా రానిచ్చారా ఆ చిన్న బిడ్డని? ఆ బాలుని ఎవరైనా రానిచ్చారా? సత్రంలో లేదు, పాకలో పడుకోబెట్టారు ఆయనని. లోకంలో ఎక్కడ స్థలం లేదు ఆయనకి. అంటే ప్రభు నిన్ను నన్ను ఏం కోరుతున్నాడు అంటే, నేను లోకంలో ఎక్కడా ఉండను. ఎక్కడుంటావు ప్రభువా? నీ హృదయంలో ఉంటాను అన్నాడు. నీ హృదయమైన ఆలయము అన్నాడు. మరి నీ హృదయాన్ని ఆలయంగా చెయ్యాలి అంటే నీలో ఉన్న చెత్త తీసే ఫస్ట్ రా బయటికి. ఇది మన తండ్రి మనల్ని బట్టి కోరుకుంటున్నాడు. తండ్రి చిత్తాన్ని ప్రభువు నెరవేరుస్తున్నప్పుడు మరి ఈ తండ్రి చిత్తం మనం ఎందుకు నెరవేర్చొద్దు? నెరవేరుస్తేనే, తండ్రి ఏం చెప్పాడో అది చేస్తేనే పరలోక రాజ్యముకు ప్రవేశం ఉంది. లేకపోతే పరలోక రాజ్యం ప్రవేశము లేదు. మన హృదయంలో పాపం లేదంటారా అప్పుడు? ఏమ్మా, మరి పాపం ఉన్నప్పుడు యేసయ్యని నీ హృదయంలో చేర్చుకుంటమే నిజమైన క్రిస్మస్, నిజమైన సంతోషము, ఆనందం. మరి పాపాలు హృదయంలో పెట్టుకుని పైన సారు కింద బారు అన్నట్టుగా మన జీవితాలు, మన పండుగలు ఎంతకాలం ఉందామమ్మా? ప్రభు పరలోకం విడిచిపెట్టేశాడు, మరి నువ్వే విడిచిపెడుతున్నావు ప్రభు గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. నిజమే ప్రభువా, మా పాపముల కోసం ఈ లోకానికి వచ్చావు. మరి నేను నా పాపములు విడిచిపెట్టి నిన్ను నేను వెంబడిస్తాను ప్రభా, నిన్ను నేను వెంబడిస్తాను ప్రభు అని మనం తీర్మానం చేసుకుని పాపాలు ఒప్పుకొని కడిగేసుకుని హృదయాన్ని నీ ఇంటిలోకి ఆహ్వానించు. నీ ఇంటిలోకి, నీ హృదయంలోకి ప్రభుని ఆహ్వానించు. అప్పుడే నిజమైన క్రిస్మస్, అప్పుడే నీ జీవితంలో నిజమైన ఆనందం, నిజమైన సంతోషం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో హృదయంలో పాపం పెట్టుకుని ప్రతి సంవత్సరం ఏదో పండగకు వస్తున్నామా, చర్చికి వస్తున్నామా, అయిపోయింది. అంతేగాని మన జీవితాలు మార్పు లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? అయ్యా, మీ చిత్తము నెరవేర్చటము నాకు ఎంతో సంతోషము అన్నాడు. ఏం విడిచిపెట్టేశాడు ప్రభు? ఏం విడిచిపెట్టేశాడండి? ఆ పరలోక మహిమను విడిచిపెట్టాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కూర్చోవాలి గమ్మమ్మ. రెండో అధ్యాయము 5వ వచనం చదవండి. ఏం విడిచిపెట్టొచ్చాడో ప్రభు? క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకి జన్మనిచ్చాడు. మనకి ఏమిచ్చాడు దేవుడు? జన్మనిచ్చాడు కదా, లోకానికి పంపించాడు కదా మనల్ని, మనకు రక్షణ ఇచ్చాడు కదా. ఆయన రక్తంతో కడిగాడు, పరిశుద్ధపరిచాడు మనలందరినీ. ఏమంటున్నాడు? క్రీస్తుకు కలిగిన ఆ మనసు మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తుకి ఏ మనసు కలిగి ఉంది? క్రీస్తుకి ఏ మనసు కలిగి ఉంది? ఇంకేముంది?
క్రీస్తుకి ఏం మనసు కలిగి ఉందమ్మా? యేసయ్యకి ఏ మనసు కలిగి ఉంది? క్షమాపణ. ఇంకేమున్నది? ప్రేమిస్తాడు, కనికరిస్తాడు, ఆదరిస్తాడు, ఆదుకుంటాడు, క్షమిస్తాడు, రక్తాన్ని ఇస్తాడు, ప్రాణాన్ని ఇస్తాడు. ఈ మంచి మనసు ప్రభువుకుంది. హల్లెలూయా. ప్రభుకి ఇంత మంచి మనసు ఉంది. ప్రభు చెప్తున్నాడు కదా, క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. మరి ఉందా? ఏమ్మా, రండి బాబు, లోపలికి వెళ్ళండి. ఈ మనసు మీకుందా? యేసయ్యకి కలిగిన మనసు మనకుందా? లేదు కదా. మనమందరము కూడా ఇదిగో ఈ సంవత్సరంలో ఆఖరి నెలలో ఉన్నాం, ఆఖరి దినముల్లో ఉన్నాం. దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. కాబట్టి బిడ్డలారా, మళ్ళీ ఒక సంవత్సరం చూస్తామో లేదో తెలియదు. కాబట్టి ఈ సంవత్సరంలో మనము ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరి మనసు కలిగి ఉండాలి? ఎవరి మనసు కలిగి ఉండాలండి? మనం యేసయ్య మనసు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మనసు కలిగి ఉండాలి? మనం యేసయ్య మనసు. ఇప్పుడు వరకు లేదేమో, ఇప్పుడు వరకు యేసయ్య మనసు మనలో లేదేమో. కానీ ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు కదా, మీరు ఎవరి మనసు కలిగి ఉండాలంట? క్రీస్తుకి కలిగిన ఆ మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు. అంటే యేసయ్య ఏ ప్రేమతో మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి చీకటి నుంచి విడిపించి వెలుగులోకి నడిపించి, అమ్మా మనకి వ్యాధులు బాధలు వచ్చిన మనల్ని బాగు చేస్తూ ఇవన్నీ చేస్తున్నాడు కదా. మరి ఆ మనసు మనం కలిగి ఉన్నామా? ఒకవేళ కలిగి లేకపోతే ఇప్పుడు వరకు మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆయన మనసు. ఎవరి మనసు అండి? యేసయ్య మనసు కలిగి ఉండాలి. యేసయ్య మనసు కలిగి ఉండాలి. ఇంకేమన్నాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఎవరి స్వరూపం అంటండి? దేవుని స్వరూపం కలిగిన వాడై. ఒక్క నిమిషం. మనము ఎవరి స్వరూపంలో ఉన్నాం? దేవుని స్వరూపం. అవునా? ఎలా చెప్పగలుగుతారు? ఆయన స్వరూపంలో మనం ఉన్నామని కదండి. ఆయన చేసుకునేటప్పుడు అన్నాడు, నా పోలికతో నా బిడ్డల్ని చేసుకున్నాను అన్నాడు. ఇక్కడ యేసయ్య కూడా చెప్తున్నాడు, ఎవరి స్వరూపంలో ఉన్నాడంట? ఆయన దేవుని స్వరూపంలో. అంటే యేసయ్య కూడా తండ్రి స్వరూపంలోనే ఉన్నాడు. మనము ఉన్నాము, యేసయ్య కూడా ఆయన స్వరూపంలోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, దేవునికి ఎక్కడన్నా స్వార్థం ఉందా? ఇప్పుడు మనం మట్టి వాళ్ళము, పాపంలో ఉన్న వాళ్ళము, అనేక అపరాధ దోషములు చేసిన వాళ్ళము ఆయన స్వరూపంలో ఎందుకు చేసుకోవాలి? ఆయన కుమారుడు ఒక్కటే చేసుకున్నాడు, కుడిపాషాన కూర్చోబెట్టుకున్నాడు, సరిపోతుంది కదా. మనల్ని ఎందుకు కూర్చోబెట్టుకోవాలి? మనల్ని ఎందుకు చూడాలి? ఆయన ఎవరి స్వరూపంలో చేయించుకున్నాడండి? ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. ఆయన బిడ్డల్ని కూడా, ఆయన బిడ్డను కూడా ఎవరు? యేసయ్యను కూడా ఆయన స్వరూపంలోనే చేసుకున్నట్టు ఇక్కడ వాక్యం చేతగా తెలియజేస్తుంది. చదవండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. ఏమంటండి? ఆయన స్వరూపంలో చేసుకున్నాడు, దేవునితో విడిచిపెట్టలేని భాగ్యముతో ఉండి కూడా ఏం చేయలేదంట? విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. నా తండ్రితో ఉంటే నాకు భాగ్యము, ఆ సింహాసనం మీద ఉంటే నాకు భాగ్యము, నేను పరలోకంలో ఉంటే మంచిది. ఎవరన్నా తండ్రిని కొడుకు విడిచిపెట్టాలనుకుంటాడా? ఏ కొడుకు కూడా అనుకోడండి కదా. పాపంలోకి వెళ్ళాలని, పాప శరీరం ధరించుకోవాలని, ఆ పాపపు మనుషుల దగ్గరికి వెళ్ళాలని ఎవరన్నా అనుకుంటారా? అనుకుంటారా? ఎవరు అనుకోలేదు. కానీ ఎవరు అనుకున్నారు? రక్షకుడైన యేసయ్య అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కోసం, నా కోసము ఆయన అనుకున్నాడు.
వచ్చాడు. ఆ ప్రభు ఏం చేశాడో తెలుసా? తండ్రి చిత్తం నెరవేర్చుటకు వచ్చేసాడు. ఇంకొకటి చూడండి, ఎప్పుడు చూడండి ఒకసారి 10వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి గబగబా. అక్కడేమన్నాడు? 10వ అధ్యాయము 6 నుంచి చదవండి. బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ, బలి అర్పణ నా నుంచి నువ్వు కోరలేదు కానీ నేను ఒక శరీరం అర్పించితివి. ఏమంటండి? నాకొక శరీరమును అర్పించితివి. నాకొక శరీరము అర్పించితివి. అర్పించితివి. ఏమిచ్చాడంటండి తండ్రి కుమారుడికి? శరీరం. అంతకు ముందు ఎలా ఉన్నాడు కుమారుడు? ఎలా ఉన్నాడు? శరీరంతో ఉన్నాడా? శరీరంతో లేడు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. ఆయన దేని వస్త్రం ధరించాడు తెలుసా? పరిశుద్ధాత్మని, వెలుగునే వస్త్రాన్ని ధరించాడు. వెలుగునే వస్త్రంగా ధరించాడు. ఆ వెలుగు నీకు నాకు తీసుకొచ్చాడు యేసయ్య. తండ్రిని ఏమడిగాడో తెలుసా? అయ్యా, నేను బలిని అర్పణలు నేను అడగట్లేదు, కానీ నాకు ఒక శరీరం అమరిస్తే నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తాను అన్నాడు. అక్కడ చదవండి. నేను ఒక శరీరం, నాకు ఒక శరీరం అమర్చితివి. పూర్ణ హోములను పరిహార్థ పనులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. చూసారా? తండ్రి చిత్తం నెరవేర్చుటకి కుమారుడు వచ్చాడు. ఏమి ధరించుకుని వచ్చాడు? వెలుగునే వస్త్రముగా ఉన్న ఆ పరిశుద్ధుడు, ఆ నీతిమంతుడు ఏం కావాలని అడిగాడు? పాపపు శరీరము. ఇప్పుడు మనలో ఉన్నది పాపమా పరిశుద్ధమైన శరీరమా? ఇది పాపపు శరీరం మనలో ఉంది. ఆ శరీరమే ప్రభు అడిగాడు, తండ్రి నీ చిత్తము నేను నెరవేర్చాలి, భూలోకానికి వెళ్ళాలి అంటే నాకు ఏ శరీరం కావాలి? మహిమ శరీరంతో వస్తాడా భూలోకానికి? రాలేడండి. వస్తే మనం బతకలేము, చచ్చిపోతామా చచ్చిపోమా. కాబట్టి నీలోనే నువ్వు ఎలా ఉన్నావో ఆయన కూడా అలాగే ఉండటానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ రూపముతో ఉన్నావో అదే రూపముతో తండ్రి కుమారుని చేసి నువ్వు కూడా అలాగే వెళ్ళు కుమారుడా. నా బిడ్డలు భూలోకంలో ఏ శరీరముతో ఉన్నారో, ఏ రూపముతో ఉన్నారో నువ్వు కూడా అలాగే వెళ్ళంటే అలాగే వచ్చాడా లేదా? ప్రియమైన దేవుని బిడ్డరా, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, కింద ఇంకొక మాట చదవండి. ఇంకా అది అక్కర్లేదు, ఇక్కడికి వచ్చేసేయండి. పిలుపు దగ్గరికి వచ్చేసి మరి గబగబా నాకు 2 లైన్లు ఒకసారి చదవండి. రెండో అధ్యాయం 5వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. ఎవరితో సమానంగా ఉండొచ్చు ఆయన? దేవునితో. అంటే తండ్రితో సమానంగా ఉండవలసిన భాగ్యాన్ని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని వచ్చాడు. ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని. ఏమంటండి? ఏ పోలికతో వచ్చాడంట? మనిషి పోలికతో. అంటే మనిషి ఎవరు? నువ్వు, నేను, మనం అందరం మనిషి పోలికగా పుట్టి రిక్తుడిగా మారిపోయి దాసుని రూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు లోకానికి? ఇవన్నీ వదిలిపెట్టేసి మనిషిగా పాపపు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి ఆ రక్షకుడు ఎందుకు వచ్చాడు? ఏమ్మా, అర్థమవుతుందా మీకు? ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడమ్మా? నోరిప్పు చెప్పండి. పాపములో మనము నశించిపోతున్నామని, మనం చీకటిలో పతనమైపోతున్నామని, అలాగే జీవిస్తే నరకానికి పోతామని అక్కడి నుంచి మనల్ని బయటికి లాగటాకు వచ్చాడు, కడగటాకు వచ్చాడు. దేంతో కడిగాడు? ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ఆ రక్తముతో నిన్ను, నన్ను, మనం అందరం ఈ సంఘంలో కూర్చున్న మనందరినీ కూడా
కడిగి పరిశుద్ధపరిచాడు. అర్థమవుతుందా? కానీ ఇది బాగానే ఉంది. బాప్తిసాలు తీసుకున్నాం, రక్షణ పొందుకున్నాం, చర్చికి వస్తున్నాం ప్రతి వారము, బాగుంది. పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. మరి నీ హృదయంలో ఉన్న చెత్తను తీసేసావా, విడిచిపెట్టావా? ఇది ప్రశ్న. ప్రభువు తండ్రిని విడిచిపెట్టేసి వచ్చేసాడు. ఎవరి కోసం? బాగా అర్థం చేసుకోండి. తండ్రిని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేసాడు. ఎవరి కోసము? మన కోసం కదా, మనం రక్షించడానికి వచ్చేసాడు. మరి ఆ రక్షకుడు దగ్గరికి మనం వెళ్ళాలంటే మనకున్నది విడిచిపెట్టాలా వద్దా? ఏం విడిచిపెట్టాలి? లోకం విడిచిపెట్టాలి, మనుషుల్ని విడిచిపెట్టాలి, పాపం విడిచిపెట్టాలి, అపరాధ దోషములు విడిచిపెట్టాలి, ఆస్తులు అంతస్తులు, మేడలు మిద్దెలు, ఆశలు కోరికలు విడిచిపెట్టేసి ప్రభువా ఇదిగో నేనున్నాను, ఇదిగో మీ పాదాల దగ్గరికి వస్తున్నాను, నా హృదయం అంతా ఖాళీ చేసేసుకున్నాను ప్రభా, మీరు ఇప్పుడు నా హృదయంలోకి రండి, నా హృదయంలోకి రండి. ఎక్కడా చోటు లేదు ప్రభుకి. ఆ పరలోకం నుంచి దిగి వచ్చాడే కానీ చోటు ఎక్కడా లేదు ఆ రక్షకుడికి. మరి నువ్వు ఇస్తావా ఇవ్వా? లోకంలో ఉన్న నువ్వు ఆయనకి చోటు ఇస్తావా ఇవ్వవా? ప్రభు అడుగుతున్నాడు ఈరోజు. ఊరికినే వచ్చామో గంట కూర్చున్నాము వెళ్ళిపోయాము, మళ్ళీ యథావిధి లోకము. ఎంతకాలం? ఈ సంవత్సరమే దేవుని రాకడొస్తే ఏం చేస్తారు? ఈ రోజే రాకడొస్తే ఏం చేస్తారు? చెప్పండి అమ్మా. విడిచిపెట్టే ఉద్దేశం ఉందా లేదా? ప్రభుని చేరుకునే ఉద్దేశం ఉందా లేదా? ఏమ్మా నోరిప్పండి. ఏం తమాసు? విడిచిపెడతారా విడిచిపెట్టరా? విడిచిపెట్టేస్తే ఏమవుతుంది? ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. నువ్వు ఇంకా విడిచిపెట్టలేదు అనుకో, నీలోకి రాడు. నేను రానంటాడు. అర్థమవుతుందా మీకు? నేను రాను మీ దగ్గరికి. రాను అన్నాడు అంటే మనం ఎవరుగా ఉంటామో ఇంకా లోకస్తులుగానే ఉంటాం, ఇంకా పాపులుగానే ఉంటాం. మన హృదయంలో ప్రభుకి చోటు ఉండనే ఉండదు. మరి నిజమైన క్రిస్మస్ జరుపుకుంటావా అప్పుడు? ఏమ్మా, ప్రభువు అన్నీ విడిచిపెట్టేసి నీ దగ్గరకు వచ్చాడు కదా, మరి నువ్వే విడిచిపెడతావు. విడిచిపెడతావా విడిచిపెట్టవా? చెప్పండి, అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం విడిచిపెడతారు? పాపంని విడిచిపెట్టి ఎవరిని చేర్చుకుంటారు నీ ఇంట్లోకి? నీ హృదయంలోకి ఎవరిని చేర్చుకుంటావు? ఎవరిని చేర్చుకుంటావు? ఎవరిని చేర్చుకుంటారు బిడ్డలారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మనం ఈ రోజున క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఇప్పుడే ఈ క్షణమే నీ పాపాలు విడిచిపెట్టేసి యేసయ్యా రండి ప్రభు నా హృదయంలోకి. విడిచిపెట్టేశాను నేను. ఇక నేను నాకు లోకమద్దు, పాపమద్దు, నాకు చీకటి జీవితము వద్దు ప్రభువా. నువ్వుంటే నాకు చాలు, నువ్వుంటే నాకు చాలు ప్రభువా. నా కోసం ఆ పరలోకమే విడిచిపెట్టేసి వచ్చావు కదా ప్రభువా. మరి నేను నా పాపాలు విడిచిపెట్టి మీ దగ్గరికి రాకపోతే ఎందుకయ్యా నా జీవితం? ఎవరికి నష్టము? విడిచిపెట్టకపోతే ఎవరికి నష్టము? యేసయ్యకి నష్టమా మనకి నష్టమా? చెప్పాలి. మనకే నష్టం. ఎందుకో తెలుసా? ఇంకా నువ్వు పాపాలు విడిచిపెట్టకుండా మూర్ఖంగా అజ్ఞానములో ఉంటే, పాపం విడిచిపెట్టకపోతే నరకము తప్పదు. ఏం చేస్తాడు? చెప్పినా వినలేదనుకోండి, ఆయన వచ్చి వెళ్ళిపోతాడు. ఆయన వచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత ఏంటి మన గతి? అదో గతి. అప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడ్చినా ప్రయోజనమే లేదు. ఇదే మనకి అనుకూల సమయము. ఇదిగో చూడండి ఒక్కసారి యోహాను సువార్త 16వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఒక్కసారి చూడండి. ఆ ప్రేమ గల దేవుడు 27 అండి, 27. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నమ్మి తిరిగి అంటే ప్రేమన దేవుని బిడ్డలారా,
ప్రేమించి నేను దేవుని దగ్గర నుంచి వచ్చానని నమ్ముతున్నామా? చెప్పాలి. దేవుని దగ్గర నుంచి యేసయ్య వచ్చాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఎవరు వచ్చారు మన దగ్గరికి? నమ్ముతున్నారా? విశ్వాసం ఉందా? యేసయ్య వచ్చాడు, నమ్మాలంతే. యేసయ్య లేకపోతే మనం లేమండి. మన జీవితాలు మట్టి జీవితాలు, మన బ్రతుకులు మట్టి బ్రతుకులు. ఎప్పుడు ఏమైపోతామో తెలీదు. అందుకే ఆ రక్షకుడిని మనం ఆయనని పిలవాలి మన హృదయంలోకి. పిలిచే చదవండి. ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిందని. ఎక్కడి నుంచి వచ్చాడంట? వచ్చిందని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. ఏం చేశాడంట? మీరు నమ్మారు కాబట్టి నా తండ్రిని విడిచిపెట్టి నేను మీ దగ్గరికి వచ్చాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఈ డిసెంబర్ నెలలో ఈ క్రిస్మస్ దినాల్లో మనము ప్రభు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడండి? బెత్లెహేంలో పుట్టాడు. బెత్లెహేంలో ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో. పశువుల పాకలో. ఎందుకు? ఆయనకి స్థలం లేదా? ఎక్కడ లేదా? ఎందుకు లేదు? ఎందుకు లేదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పాపపు శరీరాన్ని ధరించుకుని వచ్చాడు కాబట్టి కదా. ఆయనకు వస్త్రాలు ఉన్నాయా ఒంటి మీద? ఏం కప్పారంట ఆయనకి? పొత్తి గుడ్డలతో చుట్టి, మరియమ్మ తల్లి పొత్తి గుడ్డలతో చుట్టి ఆ సత్రపలో ఒక తొట్టెలో, ఏం తొట్టది? కుర్తి తొట్టె. ఏం తొట్టండి? కుర్తి తొట్టెలో ఆయనని పరుండబెట్టింది అని మనం చూస్తున్నాం, చదువుతున్నాం. ఎందుకు అంత దీనుడుగా వచ్చాడు? అంత దరిద్రుడుగా ఎందుకు వచ్చాడు ఆయన? చాలామంది తెలియని వాళ్ళు ఏమంటారో తెలుసా? మీ దేవుడికి బట్టలు కూడా లేవా? మీ దేవుడు పేదోడా? అడుక్కునేవాడా? బట్టలు కూడా లేవు మీ దేవుడికి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎవరి కోసం? ఎవరి కోసం? నిన్ను నన్ను ధనవంతుల్ని చేయటానికి ఆయన దరిద్రుడుగా వచ్చాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని ప్రేమని రుచి చూడట్లేదు మీరు. పై పై భక్తి, పై పై ప్రార్థన, పై పై ఆరాధన కాదు. హృదయ అంతరంగమనించి నువ్వు దేవుణ్ణి రుచి చూడు, తొంగి చూడు ప్రభులోకి. అప్పుడు తెలుస్తుంది ప్రభు ప్రేమేంటో. ఏమండి, ఈ రోజున ఇంత వెలుగులో ఉన్నామంటే ఈ వెలుగు ఎవరిచ్చారు మనకి? అంతకు ముందు ఎక్కడున్నాం? చీకట్లో, అపవాదిగాడి బంధకాల్లో ఉన్నాం, బానిసత్వంలో ఉన్నాం. ఏమండి, ఎక్కడున్నాం? బంధకాలు, బానిసత్వంలో ఉన్నాం. ఎవడు బంధించాడు మనల్ని? అపవాదిగాడు మనల్ని బంధించేసి ఉన్నాడు, చీకట్లో పెట్టేసాడు. మనకి మరి ఏంటి? వెలుగు చూసే అవకాశం ఇవ్వలేదు వాడు. కనికరించాడు యేసయ్య, కృప చూపించాడు యేసయ్య, ప్రేమించాడు నిన్ను నన్ను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడు అంటే, తండ్రి చెప్పాడు, కుమారుడా, నా ప్రియ కుమారుడిని నేను పంపిస్తున్నాను. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఎలా పంపించాడో కుమారుడిని చూడండి. అవునండి. ఇప్పుడైనా దయచేసి యేసయ్యని ప్రేమించడం నేర్చుకోండి, యేసయ్యని ప్రార్థించడం నేర్చుకోండి, యేసయ్య దగ్గరికి రావటం నేర్చుకోండి దయచేసి బిడ్డలారా. ఆయన ఎంతో ప్రేమించెను కాక ఆయన తన అద్వితీయ కుమారుని ఎవరిని పంపించాడు? కాక ఆయన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందును. ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారు? యేసయ్య పుట్టాడు అని మీరేం చేయాలి? విశ్వసిస్తే మీకు నిత్య జీవం ఇస్తానంటున్నాడు. పుట్టిన వాడి అందు మీరు విశ్వాసం ఉంచితే మీకు ఏమిస్తాను? నిత్య జీవం. నిజంగా చెప్పండి, యేసయ్య ఉన్నాడా లేదా? లోకానికి వచ్చాడా లేదా? ప్రతి ఒక్కరు బ్రదర్స్
నిజమేనా ఇది? ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఏమిస్తానంటున్నాడు? నిత్య జీవం ఇస్తానన్నాడు. నేను చెప్పట్లేదు ఈ మాట, ప్రభువే చెప్పాడు మనకి. మరి నిత్య జీవం కావాలా వద్దా? ఏమ్మా, నిత్య జీవం కావాలి మనకి. ఈ లోకం మనకి శాశ్వతమైంది కాదు. ఈ లోకం మనకి శాశ్వతమైంది కాదు. ప్రేమైన దేవుని బిడ్డలు, ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఏమి నమ్మాలి? తండ్రి కుమారుణ్ణి పంపించాడు, ఆయనని మనం నమ్ముకుంటే మనకి నిత్య జీవం ఉంది అని నమ్మితే నిత్య జీవం వస్తుంది. లేదు నమ్మలేదనుకో, ఇది ఎవరో రాశారులే బైబిల్, ఈ పాస్టర్లు చదివి చెప్పేస్తారు. కాదు ప్రేమల దేవుని బిడ్డలు, ఇది ప్రభువే దగ్గరుండి పరిశుద్ధాత్మ దేవుడితో రాయించిన వాక్యం ఇది. కాబట్టి దీన్ని మనం నమ్మాలి. నమ్మలేదో మన కర్మ అండి. దయచేసి నమ్మాలి అని దేవుడి పేరిట మనవి చేస్తున్నాను. చూడండి ప్రేమైన దేవుని బిడ్డరా, పరమగీతములు ప్రియమైన దేవుని బిడ్డరా, జ్ఞాపం చేసుకుందాం. పేజీ నంబరు 564 పేజీ నెంబరు 3వ అధ్యాయం మొదటి నుంచి చదువు. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడక ఉండేను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈమె ఏం చేస్తుందంట? ఆమె ప్రాణప్రియుడు ఎవరంట? యేసయ్య. చూడండి, ప్రేమించారనుకోండి, ఎవరినన్నా ప్రేమించినప్పుడు ఏమంటారు? అమ్మో నా ప్రాణప్రియుడు, అటువంటి వాడు ఇటువంటి వాడని అతని గురించి ఆశతో ఎదురు చూస్తారు కదా, పొగుడుతూ ఉంటారు. ఇక్కడ యేసయ్యని పొగుడుతున్న ఈ సహోదరి అంటుంది, నేను నా ప్రాణప్రియుడిని రాత్రి వేళ పరున్నాను, కానీ ఉండి కూడా నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడక ఉండేను. నేను ఎప్పుడు లేచెదను, పట్టణము వెంబడి పోయి వెతుకుదును, సంత వీధుల్లోను రాజు వీధులను తిరుగుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో చెప్పేది జాగ్రత్తగా వినండి. యేసయ్య మన కోసమే లోకానికి దిగి వచ్చాడు. ఈ పండగ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఆయన దిగి వచ్చాడు కాబట్టి మన హృదయాలు శుద్ధి చేసుకుని ప్రభువుని మన హృదయంలోకి, మన ఇంటిలోకి ఆహ్వానించినప్పుడే నిజమైన క్రిస్మస్ అని చెప్పుకున్నాం. మేమందరము కడుక్కుంటాము, ప్రభువుని ఆహ్వానిస్తామని మీరు చెప్పారు. అదే విధంగా అదే విశ్వాసంలో ఉండి ఏం చేయాలంట? వెతకాలి. ఇప్పుడు నీలో పాపం లేదనుకో, నీ హృదయంలో పాపం తీసేసావు, కడిగేసుకున్నావు, శుద్ధి చేసుకున్నావు, ఏం చేస్తావో తెలుసా? ఆయనని వెతకటం మొదలు పెడతావు. పాపం ఉంది కాబట్టి నువ్వు వెతకట్లేదు. అర్థమవుతుందా? లోకమని వెతుకుతున్నావు, లోకం కావాలనుకుంటున్నావు, పనులు, ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దెలు, చుట్టాలు, బంధువులు, ఆడు ఈడు మైండ్ అంతా నిండిపోతుంది. అదే నీకు లేదనుకోండి, ఆ మైండ్లో వీళ్ళందరూ ఎవరిని వెతుకుతావో తెలుసా? ఈమె రాత్రి వేళ కూడా లేచి వెతుకుతుంది, సంత వీధుల్లోకి వెళ్ళి వెతుకుతుంది. ఎందుకో తెలుసా? యేసయ్యని ప్రేమించింది కాబట్టి. ఈరోజు నువ్వు, నేను, మనం అందరం కూడా యేసయ్యని ప్రేమిస్తే ఆమె వెతికినట్టే మనం కూడా వెతుకుతాం. అయితే మనం ఆయనని వెతకాలి అంటే ఏం చేయాలి? ఇది కడుక్కోవాలి ముందు. హల్లెలూయా. కడుక్కోవాలి. ప్రభు నా కోసం పరలోకం నుంచి వచ్చాడే, నా కోసం రక్షణ తెచ్చాడు, రక్షణ ఇచ్చాడు కదా, మరి నేను నా ప్రభుని ఏం చేయాలి? విశ్వసించాలి, ఆయన రక్షణ కాపాడుకోవాలి. రెండోది వెతకాలి. వెతకాలి అంటే మనం ప్రభు బిడ్డలుగా ఉండాలి, ప్రభుని ప్రేమించే వారంగా ఉండాలి. చదవండి, ఇంకేమన్నాడు? పట్టణమందు సంచరించు కావలి వారిని ఎదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నన్ను అడిగి. ఎంతో మందిని అడుగుతుంది, పిచ్చిదైపోతుంది, అందరినీ అడుగుతుంది, నా ప్రాణప్రియుని చూసారండి మీరు? ఎవరన్నా చూసారా? పిచ్చిదానిలాగా అడుగుతుంది. పిచ్చోడైపోతాం.
మీకు అర్థం కావట్లేదు. యేసయ్య ప్రేమను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు నిజంగానే పిచ్చాడు. ఎందుకంటే రాత్రులు పగలు యేసయ్య గురించి ఆలోచన వస్తుంది. యేసయ్య మైండ్లోకి వస్తుంటాడు. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఆరాధించాలి ప్రభుని. మనసు ఈమె పిచ్చిదానిలాగా వెతుకుతుందండి. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడాను. ఏమంటే వెతికింది ఎదురుగా వచ్చేసాడంట ఆయన. హల్లెలూయా. వెతికితే దొరుకుతాడు ప్రభు. వెతుకుతున్నావా? ప్రార్థనతో వెతుకుతున్నావా? ఆరాధనతో వెతుకుతున్నావా? వాక్యముతో వెతుకుతున్నావా? ఎలా వెతుకుతున్నావు యేసయ్యని? వెతుకు, నువ్వు వెతుకు ప్రియమైన దేవుని బిడ్డరా. ఇదిగో ఆ సహోదరి వెతికింది, ఆయనకి ఎదురొచ్చాడంట. విడిచిపెట్టలేదు యేసయ్యని, విడిచిపెట్టలేదండి. ఏం చేసింది? ఆయనని పట్టుకుని చాలండి, ఆయనని పట్టుకుని వెళ్ళిపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, మనకు రేపు నుంచి నిజంగా మీరు చెప్పింది నిజమే అయితే మందిరంలో చెప్పారు జాగ్రత్త. ఏం చెప్పారు మీరు బిడ్డక? ఏం చెప్పారండి? పాపాలు విడిచిపెడతాం, ఆయన రక్తంతో కడుక్కుంటాం, శుద్ధి చేస్తాం, యేసయ్యకే స్థానం ఇస్తాం. లోకానికి ఇవ్వము, పాపానికి ఇవ్వము, ఆలోచనలకి తలపులకి ఇవ్వము. యేసయ్యకు మాత్రమే ఇస్తే నువ్వేమవుతావో తెలుసా? రేపు వచ్చిన యేసయ్య నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. తీసుకుని వెళ్ళిపోతాడు బిడ్డ. ఇప్పుడే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. చూడండి 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి చదవండి. అవునండి, 2 కొరింథీ 6వ అధ్యాయం 1 నుంచి చదవండి. కాక మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. ఏమంటున్నాడు? ఇది అనుకూల సమయం అంట. ఎవరైనా మనిషి ఇది రక్షణ దినం అంటున్నాడు, ఇది అనుకూల సమయం అంటున్నాడు. మనకే చెప్తున్నాడు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు. జరిగిపోయిన రోజులన్నీ విడిచిపెట్టండి, జరిగిపోయిన సంవత్సరాలన్నీ విడిచిపెట్టండి. ఈ రోజున నీ మనసు ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది, నీ భక్తి ఎలా ఉంది? లోక సంబంధంగా ఉన్నావా, దేవుని బిడ్డగా ఉన్నావా? ఎలా ఉన్నావు నువ్వు? ఏ దినం అంటండి ఇది? ఏ దినం అంట? ఇది రక్షణ దినం. ప్రభువు బాలుడుగా లోకానికి ఎందుకు వచ్చాడు? లేకపోతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎందుకు వచ్చాడు? 10 పుస్తకాల్లో రాయించిన విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అంటాడు. ఎందుకు వచ్చాడండి? ఒక శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన పాపములు కడిగేసి మనల్ని రక్షించి మనకి ఆ పరలోకపు నిత్య జీవం ఇవ్వటానికి. హల్లెలూయా. ఏ జీవం అండి? నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డరా, వెళ్ళేమా వచ్చామా 1 గంట 10 నిమిషాలు మరీ ఘోరమైపోయినాయి ఇప్పుడైతే చర్చిలు. బీపీలు షుగర్లు ఉన్నాయంట, 10 నిమిషాలేనంట వాక్యం. మరీ విచిత్రంగా ఉందండి. ఈ లోకము కావాలంటే అటువంటి ఘనతలు గొప్పలకి వెళ్ళాలి. వద్దు, ఈ లోకము శిథిలమైపోతుంది, లయమైపోతుంది. ఒక రోజు ఏమైపోతుంది? ఇది అగ్నితో దహించబడుతుంది, ఈ లోకము. కాబట్టి ఈ లోకములో ఎవ్వరు ఉండటానికి వీలు లేదండి. నువ్వు రక్షింపబడ్డావు అనుకో, నీ ఆత్మను తండ్రి తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ నువ్వు రక్షింపబడలేదనుకో, దేవుణ్ణి నమ్మలేదనుకో, బాప్టిజం తీసుకోలేదనుకో, ఏమైపోతావు? ఇక్కడే పతనం అయిపోతావు, నరకానికి నీ ఆత్మ వెళ్ళిపోతాయి. ఇదే ప్రభు మనకి చెప్పాలనుకున్న వార్త. ఏ వార్త తీసుకొచ్చాడు ప్రభు?
ఆ, వర్తమానం. చూసారా వర్తమానం. ప్రియమైన దేవుని బిడ్డరా, మదేటి ఈ తల్లి కన్య అయిన మరియా ఊరినే విడిచిపెట్టేసింది. ఎవరి కోసం? యేసయ్య కోసము ఊరిని విడిచిపెట్టింది, తల్లిదండ్రులు విడిచిపెట్టింది, ఎన్నో అవమానాలు పడ్డది. మరి గొర్రెలు ఏం విడిచిపెట్టారు? గొర్రెలు విడిచిపెట్టేశారండి. ఆ రక్షకుడిని చూద్దాం, బెత్లెహేం వరకు వెళ్దాం పదండి, విడిచిపెట్టేశాడు. అబ్రహాం ఏం విడిచిపెట్టేశాడు? ఊరినే విడిచిపెట్టేశాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, యేసయ్య కావాలంటే ఒకటి విడిచిపెట్టాలి. ఏంటో తెలుసా? పాపం. మనకున్న ఆశలు, కోరికలు విడిచిపెట్టేస్తే ప్రభు మనకేం కావాలో అన్నీ ఇస్తాడు. ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. మనకు తెలుసు. ఎందుకో తెలుసా? ఈ చిన్న మందిరం మనకి ఉన్నది చిన్న మందిరమే. మన అవసరతలు ఎన్నెన్నో తీరుస్తున్నాడు ఆ ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా యేసయ్యని నమ్మితే, విశ్వసిస్తే నిత్య రాజ్యము నీదే అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇంకా సమయం లేదు కాబట్టి మనము ఏం చేద్దాం? ఒక్క మాట చెప్పండి, నేను ముగిచ్చేస్తాం. ఏం చేద్దాం? ఏం చేయాలి? మనము మన హృదయాల్ని ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, దేవుణ్ణి వెతకాలి. యేసయ్యని ఏం చేయాలమ్మా? వెతకాలి. ఎందుకు? రక్షకుడు మన కోసం వచ్చాడా లేదా? ఆ రక్షకుడు వచ్చాడనే కదా ఈ పండగ చేసుకుంటున్నాం మనం. రక్షకుడు వచ్చాడు కాబట్టి మనము ప్రభుని వెతికే వారంగా ఉన్నాం. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుడు.